నీట్ 2026 రిజల్ట్స్ వచ్చేసాయి. సో ర్యాంక్స్ అంతా మీరు చూసుకునే ఉంటారు. సో ఇక్కడ మనకి ఒక్కసారి చూసినట్లయితే మీ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసుకొని మీకు పీడిఎఫ్ కూడా మీ ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాంట్లో ఆల్ ఇండియా జనరల్ పర్సంటైల్ తర్వాత ఆల్ ఇండియా జనరల్ ర్యాంకు తర్వాత ఆల్ ఇండియా ర్యాంకు జనరల్ ర్యాంకు తర్వాత కేటగిరీ ర్యాంకు కూడా ఇచ్చారు. సో ఒక్కసారి మనం ఎలా వచ్చాయి అని చూస్తే గ్రేటర్ దెన్ అంటే 700 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు 19 మెంబర్స్ ఉన్నారు. సో 650 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు 1497 ఉన్నారు. గ్రేటర్ దెన్ 600 ఉన్నటువంటి వాళ్ళు 10,160 ఉన్నారు. సో ఇక క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు అని చూస్తే మనకి ఇక్కడ ఇచ్చిండేది 11,91,000 వరకు క్వాలిఫై అయ్యారు అని ఇచ్చారు. జనరల్లో 2.91 ల్యాక్ క్వాలిఫై అయ్యారు. ఈడబ్ల్యూఎస్లో 95,000 క్వాలిఫై అయ్యారు. ఓబీసీలో 5.12 ల్యాక్ చూడండి, ఓబీసీలో క్వాలిఫైయింగ్ ఎక్కువ మంది ఉన్నారనమాట, 5.12 ల్యాక్. ఎస్సీలో 1.59 ల్యాక్, ఎస్టీలో 63,760, పీడబ్ల్యూబీ6లో 3,666, పీడబ్ల్యూడీలో 306 మంది క్వాలిఫై అయ్యారనమాట. సో ఇక చూడండి 650 to 700 మధ్యలో ఒక 1,500 వరకు మాత్రమే ఉన్నారు. సో 650 to 600 అంటే ఆ 50 మార్క్స్ దగ్గర మనకి 10,000 మంది ఉన్నారనమాట. అంటే 9,500 మెంబర్స్ ఆ 50 మార్క్స్ మధ్యలో ఉన్నారు. ఓకే, సో ఇక చూసుకున్నట్లయితే మనకి 600 to 575, 600 నుంచి 575 మార్క్స్ అంటే ఆ 25 మార్క్స్ దగ్గర ఇంకొక 10,000 మంది ఉన్నారు. 575 వచ్చినటువంటి వాళ్ళకి 20K వచ్చింది ర్యాంకు. ఓకే, సో ఇది 580 వచ్చినటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 14K ర్యాంక్ గాను, 575 వచ్చిన వాళ్ళకి 20K ర్యాంక్ వరకు ఉంది. సో మార్క్స్ కిందకి వచ్చే కొద్దీ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉండడం అనేది మనం గమనిస్తున్నాం అన్నమాట. ఓకే, ఇక 537 వచ్చేటప్పటికి 48,000 ర్యాంక్ వచ్చింది. ఈ విధంగా అనేది కిందకు వచ్చే కొద్దీ బల్క్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో 650 మార్క్స్ దగ్గర ఆల్మోస్ట్ 1,65,000 వరకు ర్యాంకు కనపడుతూ ఉందన్నమాట. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే ఓసీకి ముందు మనం అనుకున్నట్లే 510 వరకు కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. సో 575 వచ్చినటువంటి మార్క్స్కి 20K మనకి ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే ఓసీ జనరల్లో 7,000 మెంబర్స్ ఆ బల్క్లో అనేది ఉన్నారనమాట. సో ఆల్ ఇండియా లెవెల్లో. ఓకే, సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ర్యాంక్ వర్సెస్ మార్క్స్, ఎన్ని మార్క్స్కి ఎక్కడ ఎంతమంది ఉన్నారు అనేది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ కట్ ఆఫ్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.